రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఝాలవార్ జిల్లాలో ప్రభుత్వ స్కూల్ భవనం పైకప్పు కుప్పకూలి 5 విద్యార్థులు మృతి చెందారు. శిథిరాల కింద మరికొందరు చిక్కుకొని ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిరాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. 4 విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఝాలవార్ జిల్లాలో ప్రభుత్వ స్కూల్ భవనం పైకప్పు కుప్పకూలి 5 విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రాజస్థాన్ లో స్కూల్ భవనం కుప్పకూలి 5 విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మృతుల వివరాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దీపిక, రాజస్థాన్ లోని జలావర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఉన్నత ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలి విద్యార్థులపై పడడంతో 4 మృతి చెందినట్లు కూడా అధికారికంగా సమాచారం. మరో 10 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో ఉటావుటిన స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి నివాసితులు, అదేవిధంగా పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు సహాయక చర్యలని వేగవంతం చేశారు. ఎందుకంటే శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వారి ఆర్తనాదాలని విన్న తర్వాత అక్కడున్న పరిస్థితి చాలా భయాందోళన పరిస్థితి నెలకొందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా శిథిలాలన్నీ కూడా తీసి పక్కకేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. సో ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం చేశారు కాబట్టి మరికొందరు చిన్నారులు ఈ యొక్క శిథిలాల కింద మరణించి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 4 విద్యార్థులు మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సో ఇక మిగిలిన వారు శిథిలాల కింద ఉన్న వారిని అందరినీ కూడా శిథిలాలు తొలగిస్తే కానీ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజస్థాన్ లోని జలావర్ లో ఈ యొక్క ప్రాథమిక పాఠశాల గత కొన్ని రోజుల నుంచి కూడా అది పైకప్పులు ఊడి పిల్లలపైన అనేక సార్లు పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పట్టించుకోకపోవడం కారణంగానే ఈ మధ్య మనం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానిలో భాగంగా ఈ యొక్క రాజస్థాన్ లో కూడా భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో అది కొంత ఈ వర్షానికి నాని పైకప్పు ఒక్కసారిగా పిల్లలు స్కూల్ కు వచ్చిన సమయానికి ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ సమయంలో పిల్లలందరూ కూడా స్కూల్ గదిలోనే ఉండిపోవడంతో ఈ పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎందుకంటే పిల్లలు లేకపోతే ప్రమాదం లేకపోతుండే, కానీ స్కూల్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ప్రేయర్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా స్కూల్ తన యొక్క గదిలోకి వెళ్ళి అక్కడ కూర్చోగానే ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలిపోవడంతో స్పాట్ లోనే 4 చిన్నారులు మృతి చెందారు. మిగిలిన వారందరూ కూడా శిథిలాల కింద ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు కాబట్టి ఆ శిథిలాలన్నింటినీ పక్కకు తీసేసిన తర్వాత ప్రస్తుతం శిథిలాల కింద ఉన్న చిన్నారులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ప్రాణాలతో బయటపడతారు, ఎవరెవరు ప్రాణాలు పోయాయి ఏంటి అనేది కూడా వివరాలు మరి కాసేపట్లో మనకైతే తెలిసే అవకాశం ఉంది. దీనిపైన కేసు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు నిర్లక్ష్యం ఉంది, విద్యాశాఖ నిర్లక్ష్యం ఉంటే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగానే ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ పైకప్పులు కూలిపోతున్నప్పుడు ఆ స్టూడెంట్స్ టీచర్స్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఒక వాదన తెరపైకి వస్తుంది. కాబట్టి సో విద్యాశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖకి సంబంధించిన అధికారులపైన చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. శిథిలాల కింద ఇంకెంతమంది పిల్లలు ఉన్నారనేది ఏంటి అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటన తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు, దిగ్భ్రాంతికి గురైపోయి వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలకు అందరూ కూడా చేరుకుంటున్నారు. తమ పిల్లల్ని చూపించండి అని చెప్పేసి కూడా అర్థనాలతో వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కొందరు పిల్లలు ఎవరైతే చనిపోయారో 4 పిల్లలు వాళ్ళందరూ బంధువులు కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా మిగిలిన పిల్లలందరూ కూడా శిథిలాల కింద ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండిపోయి అక్కడ అర్థనాలతో అంతా కూడా పరిస్థితి అంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కాబట్టి సో ఇక శిథిలాలన్నీ కూడా తొలగిస్తే కానీ మనకి ఎంతమంది పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నారు ఇంకా ఏంటి అనేది కూడా మనకి మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విద్యాశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది కాబట్టి
ఖచ్చితంగా అధికారులపైన కూడా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ ఘటనకు సంబంధించి. సైదులు పైకప్పు కూలిన సమయంలో స్కూల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం అయితే మాత్రం ఒకే గదిలో ఈ యొక్క స్లాబ్ కూలిపోయింది కాబట్టి అందులో 30 నుంచి 35 మంది స్టూడెంట్స్ ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. కాకపోతే వర్షాలు వస్తున్న నేపథ్యంలో పిల్లలు తక్కువ మంది ఈ రోజు స్కూల్కి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. మరి కొందరు ఇంకా రావాల్సి ఉందని చెప్తున్నారు. కాబట్టి సో ఉదయం ఎవరైతే తొందరగా పిల్లలు స్కూల్కి వచ్చారో వారు ప్రేరేపంగానే వెంటనే క్లాస్ రూమ్ కి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన కొద్ది సెకండ్ వ్యవధిలోనే ఒక్కసారిగా పై స్లాబ్ కూలిపోయిన వెంటనే పిల్లల పైన పడడంతో 4 స్టూడెంట్స్ అక్కడికక్కడే మిగిలిన వారు కూడా శిథిలాల కింద ఉన్నారని అంటున్నారు. కాబట్టి సో చూడాలి మరి ఎంతమంది అంటే మిగిలిన కొంతమంది పిల్లలు ఈ యొక్క భవనం అంటే పై స్లాబ్ కూలిన సమయంలో ఒకవైపు కూలి పిల్లలపై పడంగానే మిగిలిన కొందరు పిల్లలు వెంటనే స్పాట్ లో తేరుకొని ఆ గది నుంచి బయటికి ఉరికొచ్చినట్టు కూడా సమాచారం. బయటికి వెంటనే పరిగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు. కొందరు పిల్లలు రాలేని పరిస్థితులు ఉన్నవారు వారిపైన కూడా స్లాబ్ పడిపోయినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి శిథిలాలు తొలగిస్తే గానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.